ఓకే, మొన్న మన లాస్ట్ సెషన్స్లో మొత్తం త్రిభుజాలపైనటువంటి క్వశ్చన్స్ అన్నీ కాన్సెప్ట్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఎంతసేపు మనకు వచ్చేసి ఆ క్వశ్చన్స్ వాటిపైన మనకు రెగ్యులర్గా స్కూల్ ఆఫ్ స్టడీ మ్యాథ్స్ స్థాయిలో టీజీటీ గురుకుల స్థాయిలో అడిగే క్వశ్చన్స్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. వీలైనంత వరకు హార్డ్ కాన్సెప్ట్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనం డిస్కస్ చేస్తూ పోదాం. అట్లే మ్యాక్సిమం అడగగలిగే క్వశ్చన్స్ మాత్రం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రైట్ సార్, నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. స్వరూప త్రిభుజాల్లో అనురూప భుజాల నిష్పత్తి 5:3 అయిన వైశాల్యాల నిష్పత్తి ఎంత అనేది మొదటి క్వశ్చన్. రెండు త్రిభుజాలు స్వరూపాలు అన్న వెంటనే మనకు మెదలాల్సిన కాన్సెప్టు, రెండు త్రిభుజాలు కనుక స్వరూప త్రిభుజాలు అయితే వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి అంటే ఏబిసి వైశాల్యము బై డిఈఎఫ్ త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు వాటి అనురూప భుజాల యొక్క వర్గాల నిష్పత్తికి సమానం. అంటే ఏబి స్క్వేర్ బై డిఈ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ స్క్వేర్ బై డిఎఫ్ స్క్వేర్. రెండు త్రిభుజాలు స్వరూపాలైతే వాటి యొక్క వైశాల్యాల నిష్పత్తి అనురూప భుజాల యొక్క వర్గాల నిష్పత్తికి సమానంగా ఉంటుంది. ఇది మనకున్నటువంటి థీరం. బేసికల్గా వైశాల్యాల సిద్ధాంతం ప్రకారం ఇది తెలుసు మనకు. ఇక్కడ ఇచ్చింది అనురూప భుజాల యొక్క నిష్పత్తి ఇచ్చిండు. అంటే ఏదైనా ఒకటి తీసుకుందామండి. ఫర్ సపోజ్ బీసీ ఇస్ టు ఈఎఫ్ ఇచ్చినట్టుగా భావించుదాం. అది 5:3 అనుకుందాం కాసేపు. వైశాల్యాల నిష్పత్తి ఎంత అన్నాడు. అంటే ఏబిసి త్రిభుజ వైశాల్యము బై డిఈఎఫ్ త్రిభుజ వైశాల్యము అనగానే బీసీ స్క్వేర్ బై ఈఎఫ్ స్క్వేర్ నాకు సమానం. అంటే ఎంతకు సమానం అవుతుందండి? 5 స్క్వేర్ బై 3 స్క్వేర్ సమానం అవుతుంది. అంటే 25/9కి సమానం అవుతుంది. ఆప్షను 25:9గా ఉంటుంది. ఇది సరైన సమాధానం. ఈ విధంగా క్వశ్చన్ వచ్చినప్పుడు ఈ సొల్యూషన్ చేసే ప్రయత్నం చేయాలి. గుర్తుపెట్టుకోవాలి, మనకి ఏ మెటీరియల్ దొరికినా ప్రాక్టీస్ చేస్తూ పోతుంటే ఇట్లాంటి అలవాటు అవుతూ ఉంటాయి. ఏబీసీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏబీసీ త్రిభుజము స్వరూపము డిఈఎఫ్ త్రిభుజము సిఎం ఎఫ్ఎన్లు వరుసగా ఆయా త్రిభుజాల్లో గీయబడిన మధ్యగత రేఖలు. త్రిభుజాల వైశాల్యాల నిష్పత్తి 16:25 అయినా సిఎం ఇస్ టు ఎఫ్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? పైన క్వశ్చనే, ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ క్వశ్చన్. కాకపోతే అక్కడ భుజాలను ఉద్దేశించి మాట్లాడితే ఇక్కడ మధ్యగత రేఖలను ఉద్దేశించి మాట్లాడే క్వశ్చన్. ఇక్కడ అక్కడనేమో భుజాల యొక్క నిష్పత్తి ఇచ్చి వైశాల్యాల నిష్పత్తి అడిగిండు. ఇక్కడేమో వైశాల్యాల నిష్పత్తి ఇచ్చి మధ్యగత రేఖల యొక్క నిష్పత్తి ఎంత అని అడిగిండండి. ఇది ఒక మధ్యగత రేఖ సిఎం అని ఇచ్చిండు. ఇది ఒక మధ్యగత రేఖ, అది ఎఫ్ఎన్ అని ఇచ్చిండు. మనం సరిగ్గా చూడాల్సింది ఇవి అనురూప మధ్యగత రేఖలా కాదా? ఇగో ఈ రెండు కోణాలు అనురూప కోణాలు, ఈ రెండు శీర్షాల నుండి బయలుదేరిన మధ్యగత రేఖలే కాబట్టి ఇవి అనురూప మధ్యగత రేఖలే. సో మనం ఒకసారి కన్ఫామ్ చేసేసినాం. కన్ఫామ్ చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి నియమం ఏంటంటే ఏబిసి త్రిభుజ వైశాల్యము బై డిఈఎఫ్ త్రిభుజ వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు అనురూప మధ్యగత రేఖల మీద వైశాల్యాల వర్గాల నిష్పత్తికి సమానం. అంటే సిఎం స్క్వేర్ బై ఎఫ్ఎన్ స్క్వేర్ నాకు సమానం. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మనకు వైశాల్యాల నిష్పత్తి ఇచ్చిండు. అనురూప మధ్యగత రేఖల మీద నిష్పత్తి ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు కావాల్సింది సిఎం ఇస్ టు ఎఫ్ఎన్ కావాలంటే √16 ఇస్ టు √25, దట్ ఈస్ 4:5. ఇది సొల్యూషన్. ఈ విధంగా దీని సాధన ఉంటుంది. సో మ్యాక్సిమం ఇంగ్లీష్ మీడియంలో చెప్పుకునే ప్రయత్నం కూడా చేద్దామని ఆలోచన వచ్చింది. ఎందుకంటే గురుకుల టీజీటీ ఎవరైతే రాస్తారో వాళ్ళకు కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సేమ్ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్. జామెట్రీ పార్ట్ కానీ స్కూల్ ఆఫ్ స్టడీ మ్యాథ్స్ సిలబస్ ఎంత ఉంటుందో గురుకుల టీజీటీ సిలబస్ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ కాబట్టి సో రెండింటికి ఉపయోగపడే విధంగా ఇటు స్కూల్ ఆఫ్ స్టడీ మ్యాథ్స్ అభ్యర్థులకు ఇటు టీజీటీ అభ్యర్థులకు ఉపయోగ విధంగా క్వశ్చన్స్ తయారు చేద్దామన్న ఆలోచనతో మనం ఆ దిశగా సాగుతున్నామండి. ఒక్కసారి గమనించండి క్వశ్చన్. ఇక
In the given triangle ABC, DE is parallel to BC. DE is parallel to BC. So that AD is equal to 2.4 centimeters. AD is equal to 2.4 centimeters. AE is equal to 3.2 centimeters. AE is equal to 3.2 centimeters. And EC is equal to 4.8 centimeters. అయితే ఏబీ కొలత ఎంత అనే ప్రశ్న ఇక్కడ. ఒకసారి దాని సరిపడా దీనికి ఆప్షన్స్ ఏమున్నాయో కూడా ఒకసారి రాద్దామండి. ఈ క్వశ్చన్కు ఇవ్వబడిన ఆప్షన్స్ ఒకసారి. ఒకటి 3.6 సెంటీమీటర్స్ ఇచ్చిండు, రెండవ ఆప్షన్ 6 సెంటీమీటర్స్ ఇచ్చిండు, మూడవ ఆప్షన్ 6.4 సెంటీమీటర్స్ ఇచ్చిండు, నాలుగో ఆప్షన్ 1.6 సెంటీమీటర్స్ ఇచ్చిండు. ఈ సమస్యకు ఈ ప్రాబ్లాన్ని సరిపడా ఫిగర్ ఒకసారి రాజేద్దాం. ఇది ఏబీసీ త్రిభుజము. ఇక డిఈ అనేది బీసీకి సమాంతరంగా గీయబడింది. ఇచ్చిన కొలతలు ఈ త్రిభుజం పైన మనం రాసేద్దామండి. ఇది 2.4గా ఇచ్చిండు, ఏఈ ఇచ్చిండు 3.2గా ఇచ్చిండు, ఈసీ ఇచ్చిండు 4.8 ఇచ్చిండు. అడిగేది ఏబీ ఎంత అని అడుగుతున్నాడండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఏసీ ఎంతనో ఒకసారి గమనిద్దాం. ఈ రెండు కలిపేస్తే ఏసీ 8 సెంటీమీటర్లు అవుతుంది. 3.2 4.8 కలిపిస్తే రెండు యాడ్ చేస్తే మనకు 8 సెంటీమీటర్స్ వచ్చేస్తుంది. ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం ఒక త్రిభుజంలో ఒక భుజానికి మధ్యగత రేఖను గీసిన అది మిగిలిన రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించాలి. ఇది సమాంతరంగా గీయబడిన రేఖ కాబట్టి ఈ రెండు భుజాలను ఒకే నిష్పత్తిలో విభజించాలి. ఇక్కడ ఏడీ బై ఏబీ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్ సొల్యూషన్ రాస్తున్నాం మనం. ఏఈ బై డైరెక్ట్గా ఏసీ అని రాసేయచ్చు. ఇప్పుడు ఏడీ కొలత 2.4 ఇచ్చిండు, ఏబీ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏఈ కొలత 3.2గా ఇచ్చిండు, ఏసీ కొలత డైరెక్ట్ 8 సెంటీమీటర్లుగా ఉంది. వాటెవర్ 8, అవి యూనిట్స్ అండి, సెంటీమీటర్స్ కానీ మరి ఏదైనా కానీ యూనిట్స్గా ఉంది. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏబీ కావాలి కాబట్టి ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2.4 ఇంటూ 8/3.2 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్, ఇది ఇటు మల్టిప్లై చేస్తే 8/3/2 అవుతుంది, ఇది అటు పోతే ఏబీ అవుతుంది. సో పాయింట్ గెట్ క్యాన్సల్ మనం తొలగించవచ్చు. ఎంతలో పోతుందండి? 4 6 24, 4 8 32, 8కి 8 కూడా క్యాన్సల్ అవుతుంది. డైరెక్ట్గా మనకు ఏబీ భుజం కొలత 6 యూనిట్స్ 6 సెంటీమీటర్స్ అవుతుంది. సో 6 ఈజ్ ద రైట్ ఆప్షన్, 6 సెంటీమీటర్స్. ఈ విధంగా ఈ క్వశ్చన్కు మనం సొల్యూషన్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ సో దట్ AD is equal to 7x minus 4 centimeters, AE is equal to 5x minus 2 centimeters, DB is equal to 3x plus 4 centimeters, and EC is equal to 3x centimeters. Then find x value. Then x is equal to dash. Okay na. ఒకసారి దీనికి ఉన్న ఆప్షన్స్ ఒకసారి గమనిద్దామండి. ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 5, ఆప్షన్ 3 4, ఆప్షన్ 4 25. ఒకసారి దీనికి సరిపడా పటాన్ని ఒకసారి డ్రా చేసే ప్రయత్నం చేద్దాం. ఇది ఏబీసీ త్రిభుజం. ఏమిచ్చిండు ఏబీసీ త్రిభుజంలో? డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ అని ఇచ్చిండు. ఇప్పుడు డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ డ్రా చేసినాం. ఏడీ కొలత ఇక్కడ ఇచ్చిండు, ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం 7x - 4 అని. ఏఈ కొలత ఇచ్చిండు 5x - 2 అని. డిబి కొలత ఇచ్చిండు 3x + 4 అని. ఈసీ కొలత ఇచ్చిండు 3x అని. అన్నీ ఎక్స్ చలరాశిలో ఉన్నటువంటి కొలతలు ఇచ్చిండు మనకు. ఇచ్చి వీటిని సింప్లిఫై చేయగా వచ్చిన ఎక్స్ విలువ ఎంత అనేది క్వశ్చన్. సో ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా చేస్తాం సొల్యూషన్ అని. మన ప్రాథమిక అనుపాత సిద్ధాంతం ప్రకారం AD/DB ఈజ్ ఈక్వల్ టు AE/EC అవుతుంది అని తెలుసు. అంటే
7x minus 4 by 3x plus 4 is equal to 5x minus 2 by 3x అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7x minus 4 into 3x is equal to 5x minus 2 into 3x plus 4 అవుతుంది. క్లియర్? సో క్రాస్ ఇప్పుడు మల్టిప్లై చేద్దామండి. 7 3s are 21x square minus 12x is equal to multiplication 15x square plus 20x minus 6x minus 8 అవుతుంది మల్టిప్లై చేస్తే. ఓకే, సో 21x square minus 15x square minus 12x, 20x minus 6x 14x. సో ఇటువైపు వచ్చేస్తే minus 14x and plus 8 is equal to 0. 6x square minus 12x minus 14x, 26x plus 8 is equal to 0. సో మనం 2 కామన్ తీసుకోవచ్చండి. 3x square minus 13x plus 4 is equal to 0. సో 3x square minus 13x plus 4 is equal to 0 వచ్చింది. సో దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 4 3s are 12, 12 1s are 12, 12 plus 1 13 కాబట్టి 3x square minus 12x minus x plus 4 is equal to 0. You take common here 3x. So x minus 4 and here you take common minus 1, that is x minus 4 is equal to 0. x minus 4 into 3x minus 1 is equal to 0 అవుతుంది. x is equal to 4 లేదా x is equal to 1 by 3 అవుతుంది. సో 1 by 3గా ఆప్షన్ లేదు కాబట్టి x is equal to 4 is the right option. ఓకేనా? ఇట్లా చేస్తే మీకు ఒక్కొక్కసారి లెంతీగా అనిపిస్తుంది. ఇట్లా చేసేటప్పుడు లెంతీగా అనిపిస్తుంది. లెంతీగా అనిపించినప్పుడు మనం వీలైతే సబ్స్టిట్యూషన్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఎట్లా చేస్తాం సార్ అంటే పెద్ద వాల్యూస్ ఏం లేవు కాబట్టి ఫస్ట్ 3 చెక్ చేసుకుందాం. ఈ 3 కరెక్ట్ కాకపోతే 4th రైట్ ఆప్షన్ గుర్తుపట్టేస్తాం. 3 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి సార్. 7 సబ్స్టిట్యూట్ చేసి చూసుకోండి. 7 3s are 21 minus 4, 21 minus 4 17. 3 3s are 9, 9 plus 4 13, 17 and 13 వచ్చిందండి. రెండు కూడా కటాయిటీయం కావు నంబర్లు. ఇటుపక్క చూడండి. 4 5s are 20 minus 2 18, 4 3s are 12. ఇది ఆప్షన్ కరెక్ట్ కాదు. అంటే ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఇట్లా చెక్ చేసుకుంటూ పోతే వచ్చే ఆప్షను కొద్దిగా ఈజీ వేలో ఉంటుంది. 4 సబ్స్టిట్యూట్ చేయొచ్చు, మనకు ఆన్సర్ వచ్చింది కానండి. 4 7s are 28 minus 4 24, 4 3s are 12 plus 4 16, 24 by 16. ఇట్ సైజ్ చూడండి. 24 by 16 అంటే 3 by 2 అవుతుంది. ఇట్ సైజ్ చెక్ చేద్దామండి. 4 5s are 20 minus 12 18 by 12, 18 by 12 18 by 12 వచ్చింది కాబట్టి బోత్ సైడ్స్ సేమ్ వచ్చింది కాబట్టి ఇటు 3 by 2 అటు 3 by 2 వచ్చింది కాబట్టి చెక్ చేసుకుంటే మీకు సమయం సేవ్ అవుతుంది. ఎగ్జామ్లో కాంపిటేటివ్ చేసేటప్పుడు మనం ఏ విధంగా సమయం సేవ్ చేస్తామనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా గమనించాలండి. క్వశ్చన్ చేసేటప్పుడు అన్ని రకాల సదుపాయాలు మనకి ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే అన్ని ఫెసిలిటీస్ చెక్ చేసుకునే ప్రయత్నమే చేయాలి. ఒకసారి గమనించండి క్వశ్చన్ ఏమి ఇచ్చిండో. ఇచ్చిన వాల్యూస్ ఒకసారి చూడండి సార్. బీడీ ఈజ్ ఈక్వల్ టు 5, బీసీ ఈజ్ ఈక్వల్ టు 7.5 కాబట్టి డీసీ ఈజ్ ఈక్వల్ టు బీసీ మైనస్ బీడీ కావాలి. దట్ ఈస్ డీసీ ఈజ్ ఈక్వల్ టు 7.5 minus 5, దట్ ఈస్ 2.5 centimeters. ఇప్పుడు ఇది 5 వచ్చిందండి, ఇది 2.5 వచ్చింది. 2.5కి ఇది డబుల్ కదా, 2.5కి ఇది డబుల్ కదా. సో బీడీ బై డీసీ ఈజ్ ఈక్వల్ టు మనకు ఏబీ బై ఏసీ అని తెలుసు శీర్షకోణ సమద్వికరణ రేఖ సిద్ధాంతం ప్రకారం. అప్పుడు ఏం కావాలండి? 5 by 2.5 ఈజ్ ఈక్వల్ టు
AB by AC అవుతుంది. 2.5 5 2.5 2. సో 2:1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. In triangle ABC, AB by AC is equal to, in triangle ABC, AB by AC is equal to BD by DC, angle B is equal to 70 degrees and angle C is equal to 50 degrees, then angle BAD is equal to ఎంత అనేది క్వశ్చన్. సో ఒకసారి దీనికి ఉన్న ఆప్షన్స్ ఒకసారి మనం గమనిద్దాం. ఒకటి 30 డిగ్రీస్, రెండవది 40 డిగ్రీస్, మూడవది 50 డిగ్రీస్, నాలుగవది 45 డిగ్రీస్. సో దీని యొక్క సొల్యూషన్ ఎట్లున్నానో చూద్దాం. ఫస్ట్ ఇచ్చింది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AD ఈజ్ ద బైసెక్టర్. AD ఈజ్ ద బైసెక్టర్. సో ఈ ఫిగర్ యాక్చువల్ ఇవ్వాల్సిన ఫిగర్ ఇది. సో BD బై DC ఈజ్ ఈక్వల్ టు AB బై AC అయింది కాబట్టి రెండు కోణాలు సమానంగా ఉండాలి. అంటే యాంగిల్ BAD ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ CAD కావాలి. శీర్షకోణ సమద్వికరణ రేఖ సిద్ధాంతం ప్రకారం ఈ రెండు కూడా సమానమైన కోణాలు కావాలి. యాంగిల్ B ఎంత ఇచ్చిందండి? 70. యాంగిల్ C ఎంత ఇచ్చిందండి? 50. ఇప్పుడు యాంగిల్ A ఎంత ఉందో తెలిస్తే యాంగిల్ Aలో ఆఫ్ యాంగిల్ BAD వచ్చినట్టే లెక్క. 50 + 70 ఎంత అవుతుందండి? యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్గా అవుతుంది తెలుసు మనకు. ఎప్పుడైతే యాంగిల్ A 60 అయిందో యాంగిల్ BAD దాంట్లో సగం ఉండాలి కాబట్టి 30 డిగ్రీస్ కావాలి. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆప్షన్. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. దీనికి ఒకసారి ఆప్షన్లు మనము చూద్దాం. ట్రయాంగిల్ ABC ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ DEF అండ్ the perimeters of ABC and DEF are 30 centimeters and 18 centimeters respectively. If BC is equal to 9 centimeters, then find the value of EC అని అడిగిండండి. దీనికి ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి గమనిద్దాం మనము. 6.3 సెంటీమీటర్స్, సెకండ్ వన్ 5.4 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు, థర్డ్ వన్ 7.2 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు, ఫోర్త్ వన్ 4.5 సెంటీమీటర్స్ అని ఇచ్చిండు. సో దీనికి సొల్యూషన్ ఎట్లుంటుంది? పటం వేసిన తర్వాతనే సొల్యూషన్ గురించి ఆలోచించాలి. సో ఫస్ట్ యూ డ్రా టూ ట్రయాంగిల్స్. One is ABC triangle, second one is DEF triangle. Given that these two triangles are similar triangles, where the triangles are similar, then its perimeters ratio is equals to its corresponding sides ratio. So corresponding sides ratios equal kavalante, let the first triangle perimeter is P1 and second triangle perimeter is P2. Let this is P1 and this is P2. So P1 by P2 is equal to, we know that AB by DE is equal to BC by EF is equal to AC by DF అవుతుంది. So now write the given values. P1 is equal to 30 given, P2 is equal to 18 given and BC given as 9. So BC is equal to 9 అని ఇచ్చిండు. దీని కరెస్పాండింగ్ సైడ్ లెంత్ EF is equal to ఎంత అని అడుగుతున్నాడండి. సో సబ్స్టిట్యూట్ చేయండి. 30 by 18 is equal to 9 by EF. 30 into EF is equal to 9 into 18. EF is equal to 9 into 18 by 30. 6 3s are 6 5s are. So EF is equal to 27 by 5. 27 by 5 value, 5 5s are 25, 5 4s are. So 5.4 is the right option అవుతుంది. సో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకి ఇట్లాంటి క్వశ్చన్ తొందరగా చేసే అవకాశం ఉంటుందండి ఎగ్జామ్ పోయిన తర్వాత. Triangle ABC and triangle DEF are similar such that 2AB is equal to DE.
2AB is equal to DE and BC is equal to 8 centimeters, then EF is equal to what? So options ఒకసారి రాసుకుందాం మనం. ఫస్ట్ 16 centimeters, సెకండ్ ఆప్షన్ 12 centimeters, థర్డ్ ఆప్షన్ 8 centimeters అండ్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 4 centimeters. ఇలా ఏది కరెక్టో చెక్ చేద్దాం. ఫస్ట్ దీనికి సంబంధించిన ఫిగర్ ఒకటి డ్రా చేయాలి. ఫిగర్ డ్రా చేసిన తర్వాతనే మనం ముందుకెళ్ళాలి. సో ట్రయాంగిల్స్ చూడండి ఒకసారి. ఒకటి ఏబిసి ట్రయాంగిల్, రెండవది డిఈఎఫ్ ట్రయాంగిల్. ఏమిచ్చిందండి ఇక్కడ? ఇచ్చిన ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని ఇచ్చింది. ఫస్ట్ కండిషన్, వేర్ ద ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్ దేర్ కరెస్పాండింగ్ సైజ్ రేషియోస్ ఆర్ ఈక్వల్. సో one ratio is given, 2AB is equal to DE. That is nothing but AB by DE is equal to 1 by 2. Where AB by DE is equal to 1 by 2, we know if triangles are similar, their corresponding size ratios are equal. That is AB by DE is equal to PC by EF is equal to AC by DF. సో నీకున్న వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తారు ఒకసారి. 1/2 ఈజ్ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై డిఎఫ్. నీకు ఏసీ బై డిఎఫ్తో పని లేదు, ఎందుకంటే బీసీ కామా ఈఎఫ్లనే నీకు కావాల్సిన సమాధానం ఉంది కాబట్టి. సో ఒకసారి ఇచ్చిన వాల్యూని సబ్స్టిట్యూట్ చేయండి. బీసీ ఈజ్ ఈక్వల్ టు 8 centimeters ఇచ్చింది కాబట్టి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయు. 1/2 is equal to 8 by EF. So EF is equal to 8 to the 16 centimeters. 16 centimeters is the right option. Okay. Next. Two isosceles triangles have equal angles and their areas are in the ratio 36:81. The ratio of their corresponding heights. So options ఒకసారి గమనిద్దాం. సో వీటికి సంబంధించిన పటం వేద్దాం ఒకసారి. సో both the triangles are two isosceles triangles. These are not scalar triangles and equilateral triangles. Two isosceles triangles are have equal angle. వాటి యాంగిల్స్ ఈక్వల్ అయ్యాట. సో ఈక్వల్ యాంగిల్స్ కనుక కలిగి ఉంటే ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమైపోవాలంటే సిమిలర్ ట్రయాంగిల్స్ కావాలి. సో ఈక్వల్ యాంగిల్స్ ఉండి వాటి యొక్క ఏరియాస్ రేషియోస్ ఇచ్చిందండి. లెట్ A1 ఈజ్ ద ఫస్ట్ ట్రయాంగిల్ ఏరియా అండ్ A2 ఈజ్ ద సెకండ్ ట్రయాంగిల్ ఏరియా. A1 by A2 ఈజ్ గివెన్ యాజ్ 36:81. ఆస్కింగ్ దట్ వాట్ ఈజ్ దేర్ కరెస్పాండింగ్ హైట్స్ రేషియో. మనకు తెలిసి A1 by A2 ఈజ్ ఈక్వల్ టు సిమిలర్ ట్రయాంగిల్స్ యొక్క ఏరియాస్ రేషియో వాటి కరెస్పాండింగ్ హైట్స్ రేషియోస్కి ఈక్వల్గా ఉండాలి కదా. సో 36/81 ఈజ్ ఈక్వల్ టు h1² by h2². సో h1 by h2 ఈజ్ ఈక్వల్ టు 6/9. దీన్ని ఇంకా కట్ చేస్తే 3 2s are 3 3s are, that is 2/3 is nothing but 2:3 is the correct option. Next question. The diagonals of a rectangle is thrice its smaller side then the ratio of their sides. సో మనకు ఉన్న ఆప్షన్లు ఒకసారి రాద్దాం. 2√2:1 and √2:1 and √3:1 and 3√2:1. ఒకసారి జామెట్రీ అంటేనే ఫస్ట్ పటం డ్రా చేయాలి. పటం డ్రా చేసిన తర్వాతనే ఏమి ఇచ్చిండు, ఏం చేయాలి ఆలోచించాలి. సో డయాగోనల్స్ ఇంకా మనం పటం నీట్గా వేసుకునే ప్రయత్నం చేద్దాం.
right, it's a rectangle, and the diagonal of rectangle is this one. This is the diagonal rectangle. This is the diagonal rectangle. ఏమిచ్చిందండి, దిస్ ఈజ్ ద స్మాలర్ సైడ్, వి నో బి. దిస్ ఈజ్ ద బిగ్గర్ సైడ్, వి నో ఎల్. లెంత్ అండ్ బ్రెడ్త్ మనకు తెలుసు, ఇది బి, ఇది ఎల్ అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ వి నో, this is the if we take this one as diagonal, d square is equal to l square plus b square అని తెలుసు మనకు ఫార్ములా కదా. ఇక్కడ ఏందంట సొల్యూషను, d is equal to 3b అని ఇచ్చిండు. The diagonals of a rectangle is thrice its smaller side. Then the ratio of its sides is what? వాటి యొక్క సైడ్స్ రేషియో ఏందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. మనకు తెలిసిన ఫార్ములా డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ కాబట్టి, సో ఇక్కడ మనం డి ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేస్తే 3b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. నైన్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్. 8b square is equal to L square. 8b square is equal to L square. L square by b square is equal to 8 by 1. L by b is equal to root 8 by 1. L by b is equal to 2 root 2 is to 1. L by b is equal to 2 root 2 is to 1 అవుతుంది. That is nothing but L is to b is equal to 2 root 2 is to 1. So this is the right option. Next question. The side BC of triangle ABC is produced to a point D. The bisector of angle A meets sides BC in L if angle ABC is equal to 30 degrees and angle ACD is equal to 115 degrees, then ALC is equal to how much? సో దీనికి ఇచ్చినటువంటి మనం ఫస్ట్ ఆప్షన్స్ ఒకసారి గమనిద్దాం. ఆప్షన్ 1 60 degreesగా ఇచ్చిండు, ఆప్షన్ 2 85 degreesగా ఇచ్చిండు, ఆప్షన్ 3 72.5 degreesగా ఇచ్చిండు, ఆప్షన్ 4 90 degreesగా ఇచ్చిండు. సో ఏది కరెక్ట్ ఆప్షన్ ఒకసారి మనం గమనిద్దాం. సొల్యూషన్ ఫస్ట్ ఫిగర్ డ్రా చేద్దాం. ఏమి ఇచ్చిండు, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, in triangle ABC, this is triangle ABC, BC is produced up to D, okay, and D is the and a point D, the bisector of angle A meets BC at L. This is the angle bisector. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అని ఇవ్వలేదండి, సో ఇంటీరియర్ యాంగిల్ బైసెక్టర్గా తీసుకున్నాం. ఇప్పుడు యాంగిల్ ఏసీడీ ఈజ్ ఈక్వల్ టు 115 degrees అని ఇచ్చిండు. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 30 degreesగా ఇచ్చిండు. దెన్ యాంగిల్ ఏఎల్సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఇది కనుక్కోవాలి. ఒక విషయం అండి, ఇప్పుడు ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇది ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. The sum of exterior angle is equals to the sum of these two angles we know. ఈ రెండు కలిపితే దీనికి సమానంగా ఉండాలి. ఇది 30 degrees పోతే సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 115 మైనస్ 30 degreesగా కావాలి. అంటే ఎంత అవుతుందండి, 85 degrees అవుతుంది.
సో ఇది మొత్తం 85 degrees అయితే దీంట్లో హాఫ్. సో యాంగిల్ CAL ఈజ్ ఈక్వల్ టు 85/2 అవుతుంది. యాంగిల్ CAL ఈజ్ ఈక్వల్ టు 85/2, దట్ ఈస్ 42 హాఫ్ అవుతుంది. ఇది 42 హాఫ్, ఇటు కూడా 42 హాఫ్. ఇప్పుడు ఇది 42 హాఫ్ అయితే ఈ యాంగిల్ ఈ రెండు కలిపితే మళ్ళీ దీనికి కూడా సమానంగా ఉండాలి, ఎందుకంటే ALC ట్రయాంగిల్లో కూడా ఇది ఎక్స్టీరియర్ యాంగిల్. సో అగైన్ 115 degrees మైనస్ 42 హాఫ్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ALC కావాలి. సో రెండింటిని మనం సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చే విలువ 72 degrees కావాలి. ఇది ALC. సో ఈ విధంగా సొల్యూషన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ABC, if angle A is equal to 100 degrees, AD bisects angle A and AD is perpendicular to BC, then angle B is equal to how much? సో దీని ఆప్షన్స్ ఒకసారి రాద్దాం మనం. 40 degrees, 50 degrees, 90 degrees, 70 degrees. సో ఒకసారి దీనికి సంబంధించిన ఫిగర్ ముందు డ్రా చేయాలి ఎప్పుడైనా సరే. ఇన్ ABC ట్రయాంగిల్ యాంగిల్ A ఈజ్ ఈక్వల్ టు గివెన్ యాజ్ 100 degrees. AD bisects BC perpendicularly. సో పర్పెండిక్యులర్లీ బైసెక్ట్స్ మీన్స్ ఇది తప్పనిసరిగా ఐసోసెల్స్ ట్రయాంగిలే కావాలి, అట్లయితేనే పర్పెండిక్యులర్లీ బైసెక్ట్స్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే ఐసోసెల్స్ ట్రయాంగిల్ అయిందో దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, దట్ ఈస్ యాంగిల్ B ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ C అవుతుంది. సో లెట్ దిస్ ఈజ్ X అండ్ దిస్ ఈజ్ X, ఈ రెండు X degrees అనుకుందామండి. అప్పుడు ఎంత కావాలి సార్? X plus 100 degrees ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 2x ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 100 అంటే 80 degrees అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 40 degreesగా ఉండాలి. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్, సైడ్ BC ఆఫ్ ట్రయాంగిల్ ABC ఈజ్ ప్రొడ్యూస్డ్ టు ద పాయింట్ D such that bisector of angle ABC and ACD meet at a point E, angle BAC is equal to 68 degrees, then angle BEC is equal to how much? సో దీనికి ఉన్న ఆప్షన్స్ గమనించాలి, తర్వాత దానికి సంబంధించిన ఫిగర్ డ్రా చేయాలి, అప్పుడు సొల్యూషన్ గురించి ఆలోచించాలి. ఫిగర్ ఎప్పుడైతే డ్రా చేయడం మీకు వచ్చేస్తుందో మోర్ దాన్ 80% ఇట్లాంటి క్వశ్చన్లకు సొల్యూషన్ వచ్చినట్టే లెక్క, ఏమీ ఉండదండి ఇందులో. ఇదిగో ఇన్ ట్రయాంగిల్ ABC BC ఈజ్ ప్రొడ్యూస్డ్ అప్ టు D. ఒకటి ఇక్కడ వరకు అయిపోయింది. ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ABC, యాంగిల్ ABC మీన్స్ దిస్ యాంగిల్ బైసెక్టర్. ద బైసెక్టర్ ఆఫ్ యాంగిల్ ACD, దిస్ వన్, meets at E. If angle BAC is equal to 68 degrees, then this value is how much? మనకు ఉన్నటువంటి తీరం అండి ఇది. ఈ యాంగిల్లో ఇది ఎప్పుడు కానీ హాఫ్ ఉండాలి. యాంగిల్ BAC ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ BAC/2 ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ E ఆల్వేస్. సో యాంగిల్ E ఈజ్ ఈక్వల్ టు 68/2, దట్ ఈస్ 34 degrees. ఈ తీరం మనం చేసిన ముందు క్లాస్లో చెక్ చేసుకోండి, ప్రీవియస్ దాంట్లో. ఓకేనా? రైట్. అండ్ ద 14th question. Here L1 is parallel to L2 is given. L1 is parallel to L2 is given. The value of x is what? ఇక్కడ ఫిగర్ను ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఈ x వాల్యూ ఎంతో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆప్షన్స్ కూడా కిందనే ఉన్నాయండి. ఒకటి 37 degrees, 45 degrees, 43 degrees అండ్ 47 degrees. మనం x వాల్యూ ఒకటి మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఇక్కడ.
దీన్ని ఏ విధంగా చేద్దాం ఒకసారి గమనించండి, జాగ్రత్తగా గమనిస్తే మీకు సొల్యూషన్ అర్థమైపోతుందండి ఎట్లా వస్తాయి. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్, ఇది ట్రాన్స్వర్సల్ అంటే తిర్యక రేఖ. ఇప్పుడు ఈ రెండు కోణాలు ఏం కావాలండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కావాలి. సో ఇక్కడ ఉన్నటువంటిది ఈ కోణము మనం కాసేపు దీనికి ఒక పేరు కనుక పెట్టేసుకుంటే సమ్ టీటా అనుకున్నట్లయితే టీటా ఈజ్ ఈక్వల్ టు 78 degrees కావాలి. ఫస్ట్ ఆప్షన్ వేర్ ద టీటా యాంగిల్ ఈజ్ 78 degrees. ఇది ఈ ట్రయాంగిల్లో ఉన్న ఈ యాంగిల్ ఏదైతే ఉందో దీన్ని కాసేపు ఏమనుకుందాం, పై అనుకుందాం. సో పై ఈజ్ ఈక్వల్ టు టీటా మైనస్ 35 కావాలి. పై ఈజ్ ఈక్వల్ టు టీటా మైనస్ 35 degrees కావాలి. సో 78 degrees మైనస్ 35 degrees కావాలి. 78 degrees మైనస్ 35 degrees అంటే 3, 4. సో పై ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్లో ఈ కోణం యొక్క విలువ ఎంతకు సమానం వచ్చిందని మనకు 43 degreesగా వచ్చింది. ఇక్కడ రైట్ యాంగిల్ ఇచ్చిండు, ఇది 43 ఇచ్చిండు కాబట్టి 90 + 43 + x యాంగిల్ సమ్ ఇన్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. 133 + x is equal to 180 degrees. So x is equal to 180 degrees minus 133 degrees. So x is equal to how much, sir? 47 degrees is the right option. Okay. ఈ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి గమనించండి. సో స్క్రీన్ పైన కాసేపు చూసుకోవచ్చు, సొల్యూషన్ అవసరం అనుకుంటే ఎట్లా చేస్తున్నాం ఏంది అనేది. ఓకేనా. ఈ క్వశ్చన్ ఒకసారి గమనిద్దామండి ఏముంది. ఫ్రమ్ ద ఫిగర్, టైగర్ లాగా వచ్చింది కదా. ఫ్రమ్ ద ఫిగర్ వాట్ ఈజ్ వై ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్, వై యొక్క విలువను ఎక్స్ పదాల్లో మనం రాయాలి. సో ఒకసారి ఫిగర్ని అబ్జర్వ్ చేయండి. ఇది ఏబీసీ ట్రయాంగిల్ ఉంది, బీసీని ప్రొడ్యూస్ చేసి డి వరకు. సో ఇక్కడి నుంచి ఇక్కడ డ్రా చేయబడింది. ఇక్కడ నేర్పడిన యాంగిల్ 3y అన్నాడు, ఇది x అన్నాడు, ఇది 2x అన్నాడు, ఇది y అన్నాడు. సో ఎట్లా చేద్దాం సొల్యూషన్. సో ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చిండు. ఫస్ట్ ఎక్కడెక్కడ ఏమేమి యాంగిల్స్ మనకు పాసిబిలిటీస్ ఉన్నాయో అది ఒక్కసారి చెక్ చేద్దాం మనం ఎట్లా వస్తాయి అనేది. ఓకేనా. ఇప్పుడు ఇది x, ఇది 3x, ఇది 2x. ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్, దీనికి వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవుతాయి రెండు. సారీ, ఎక్స్టీరియర్ యాంగిల్ అయితే దానికి ఇంటర్నల్లీ వర్టికల్ ఆపోజిట్స్ యాంగిల్స్ అవుతాయి మనకు. శీర్షాభిముఖ కోణాలు అవుతాయి రెండు కూడా. ఓకేనా. ఈ కోణము ఈ రెండు కోణాల మొత్తాన్ని సమానంగా ఉండాలి. అంటే ఎంత ఉండాలండి, యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2x కావాలి. ఈ బాహ్య కోణము దాని అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానంగా ఉంటుంది. సో యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. ఇక్కడ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు కనుక 3x అవుతే, ఇది కనుక 3x అవుతే, మళ్ళీ ఇప్పుడు ఇది 3x అయితే, ఇది y అయితే, ఈ త్రిభుజంలో ఈ భుజాన్ని పొడిగించగా ఏర్పడిన బాహ్య కోణం 3y అవుతుంది. సో 3y ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ 3y ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు కోణాల మొత్తానికి సమానం కావాలి అంటే y ప్లస్ 3x కావాలి. 3y మైనస్ y ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. సో 2y ఈజ్ ఈక్వల్ టు 3x అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇంటూ x అవుతుంది. పెద్ద హార్డ్ క్వశ్చన్ కాదండి. కొద్దిగా థింక్ చేస్తే మనకి సొల్యూషన్ వచ్చే విధంగానే ఉంటుంది. కొద్దిగా ఓపిక్గా మనం ప్రయత్నం చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి AB is equal to AC if and BC is produced to D such that angle ACD is equal to 100 degrees, then angle A is equal to how much? ఇంతకుముందు చూసిన ప్రాబ్లం లాగా అనిపిస్తుంది కదా. సో దీని ఆప్షన్స్ ఒకసారి రాద్దామండి. 20 degrees, సెకండ్ వన్ 40 degrees, థర్డ్ వన్ 60 degrees అండ్ ఫోర్త్ వన్ 80 degrees. ఫస్ట్ ఫిగర్ డ్రా చేయాలా. ఏబీసీ త్రిభుజంలో ఏబీ భుజం ఏసీ భుజాన్ని సమానమని ఇచ్చిండు.
యాంగిల్ ఏసీడీ ఇచ్చిండండి, అంటే ఇది బాహ్య కోణం ఇచ్చిండు. ఇది డి వరకు ప్రొడ్యూస్ చేయబడింది కాబట్టి బాహ్య కోణం, ఇది ప్రొడ్యూస్ చేయబడింది, పొడిగించబడింది, ఏర్పడే బాహ్య కోణం అనేది ఇచ్చిండు. అయితే ఈ కోణం ఎంత అనే క్వశ్చన్ అడిగిందండి. విషయం ఏంటంటే ఇక్కడ ఏర్పడిన కోణం ఈ కోణం రెండూ కూడా ఏం కోణాలు కావాలండి? రేఖీయ కోణాల జత కావాలి. ఇది ఎంత ఉండాలండి? 80 ఉండాలి. ఇది 80 ఉంటే ఏబీ భుజానికి ఎదురుగా ఉన్న కోణము ఏసీ భుజానికి ఎదురుగా ఉన్న కోణం సమానం. ఎందుకంటే ఆ రెండు సమాన భుజాలకు ఎదురుగా ఉన్న కోణాలు కాబట్టి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 80 డిగ్రీస్గా ఉండాలి. మరి యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనకు తెలుసు. సో యాంగిల్ ఏ ప్లస్ 80 ప్లస్ 80 ఈజ్ ఈక్వల్ టు 180. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ 160, దట్ ఈస్ 20 డిగ్రీస్ అవుతుంది. కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. In an isosceles triangle, if the vertex angle is twice the sum of the base angles. Vertex angle is twice the sum of the base angles. Then the measure of the vertex angle is the triangle is what? క్వశ్చన్ ఏంటి సార్ అంటే ఒక త్రిభుజంలో ఇది త్రిభుజం అండి. శీర్షకోణమట మిగతా రెండు బేస్ యాంగిల్స్ ఆసన్న కోణాల యొక్క మొత్తానికి రెట్టింపట. ఇది ఎక్స్ అనుకుంటే ఇది కూడా ఎక్స్, ఎందుకంటే ఇది ఐసోసెల్స్ ట్రయాంగిల్ అని ఇచ్చిండు, ఇది కూడా ఎక్స్ అవుతుంది. ఇప్పుడు యాంగిల్ ఏ ఎట్లుందట అండి? ఈ రెండింటి మొత్తానికి రెట్టింపుగా ఉందట. సో యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 4x అవుతుంది. ఇప్పుడు కోణాల మొత్తము యాంగిల్ 4x ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. 6x ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. x ఈజ్ ఈక్వల్ టు 180/6. ఇది ఒక్కొక్క కోణము 30-30గా వచ్చిందండి. ఇది 30-30-60 అయితే యాంగిల్ ఏ ఎంత ఉండాలండి? 120 డిగ్రీస్గా ఉండాలి. ఇది క్వశ్చన్ చేసే విధానం. నెక్స్ట్ క్వశ్చన్. In a right angle triangle, oh shit. In a right angle triangle, AB plus AD is equal to BC plus CD. జాగ్రత్తగా గమనించండి. AB ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇచ్చిండు వాడు, BC ఈజ్ ఈక్వల్ టు హెచ్ క్వశ్చన్లోనే ఇచ్చిండు, CD ఈజ్ ఈక్వల్ టు డి, CD ఈజ్ ఈక్వల్ టు డి, CD ఈజ్ ఈక్వల్ టు డిగా ఇచ్చిండు, CD ఈజ్ ఈక్వల్ టు డి. దెన్ ద ఎక్స్ వాల్యూ ఈజ్ వాట్? ఎక్స్ యొక్క విలువ ఎంత ఉంటుందనే క్వశ్చన్. సో ఒకసారి ఆప్షన్లు గమనించండి, అన్నీ కూడా హెచ్డీలలో మనకు ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఇది h/2 ఉంది, ఇది d-h ఉంది, ఇది b+d ఉంది, ఇది hd/2h+d ఉంది. సో ఇలా ఏది సరైన సమాధానం అవుతుందో ఒకసారి గమనిద్దాం. ఫస్ట్ ఇచ్చినే రాద్దామండి. AB ప్లస్ AD ఈజ్ ఈక్వల్ టు BC ప్లస్ CD ఒకటి ఇచ్చిండు, AB ఏమో ఎక్స్గా ఇచ్చిండు, BC ఏమో హెచ్గా ఇచ్చిండు, CD ఏమో డిగా ఇచ్చిండు. సబ్స్టిట్యూట్ చేయండి. సో BC AB ఎక్స్, AD ఇవ్వలేదు, BC హెచ్గా ఇచ్చిండు,
సిడి డిగా ఇచ్చిండు. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి అనేది కర్ణం అవుతుంది కాబట్టి ఏడి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ డి మైనస్ ఎక్స్ అవుతుంది. ఏడి ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ డి మైనస్ ఎక్స్ అవుతుంది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అందాం కాసేపు. నెక్స్ట్ ఇక్కడ నుండి we know the Pythagoras theorem, that is AD square is equal to AB square plus Pythagoras theorem apply చేద్దాం. AD square is equal to AB square plus CD square ఈ త్రిభుజంలో. సో AD square is equal to x plus h whole square plus CD square అంటే D square. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. దీన్ని స్క్వేర్ చేస్తున్నాం బోత్ సైడ్స్. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ డి మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. జాగ్రత్తగా గమనించండి. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2hd మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్. దీన్ని డైరెక్ట్ ఎక్స్పాన్షన్ రాసేసిన అండి. లేకపోతే ఒక్క స్టెప్ తీసుకున్నా పర్లేదు అనుకుంటే ఇట్లా తీసుకుందాం. హెచ్ ప్లస్ డి హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ హెచ్ ప్లస్ డి ఇంటూ ఎక్స్ అవుతుంది. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2hd ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2hx అయిపోయింది కదా, 2dx అంతే కదండి, 2dx. ఇప్పుడు రెండు కూడా ఇది ఈక్వేషన్ నెంబర్ 3 అనుకుంటే ఫ్రమ్ ఈక్వేషన్ 2 and 3 రెండు ఈక్వల్ చేసేయండి. ఎంతెంత అవుతుందండి? ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2hd ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2dx. సింప్లిఫికేషన్ ఇక్కడ దీనిలో ఎక్స్పాన్షన్ రాస్తున్నా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ దీని ఎక్స్పాన్షన్ అయిపోయింది. ఇప్పుడు డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ 2hd ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2dx. ఎక్స్ స్క్వేర్ హెచ్ స్క్వేర్ డి స్క్వేర్ క్యాన్సల్. 2xh ఈజ్ ఈక్వల్ టు 2hd మైనస్ 2xh మైనస్ 2dx. ఎక్స్ టర్మ్స్ అన్నీ ఒకరికి తీసుకురండి సార్. 2xh మైనస్ 2 ప్లస్ 2xh ప్లస్ 2dx ఈజ్ ఈక్వల్ టు 2hd. ఇబ్బంది అవుతుందంటారా సొల్యూషన్? రైట్. 4xh ప్లస్ 2dx ఈజ్ ఈక్వల్ టు 2hd. సో 2x you take common, 2h plus d is equal to 2hd. So 2 get cancel, x is equal to hd by 2h plus d. ఇది సొల్యూషన్ అవుతుంది. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. మళ్ళీ ఒకసారి చూద్దాం దీన్ని. ఏబి ఇచ్చిండు, హెచ్సి బీసీ ఇచ్చిండు, సిడి ఇచ్చిండు, ఎక్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమన్నాడు. హెచ్డి టర్మ్స్లో మనకు కావాలి. ఇచ్చింది ఫస్ట్ రాద్దామండి. ఏబి ప్లస్ ఏడి ఈజ్ ఈక్వల్ టు బీసీ ప్లస్ సిడి అని ఇచ్చిండు.
ఆ వాల్యూస్ ఇక్కడ రాసేసినాం. సో ఏడి ఈజ్ ఈక్వల్ టు వన్ సైడ్ తీసుకెళ్తే హెచ్ ప్లస్ డి మైనస్ ఎక్స్ అవుతుంది. దీని ఈక్వేషన్ నెంబర్ 1 అన్నాం. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ప్లస్ డి మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab ఇలా ఎక్స్పాన్షన్ రాసినాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎక్స్పాన్షన్ రాసేస్తే ఈ విధంగా వచ్చింది. నౌ వి నో పైథాగరస్ థీరం, దట్ ఈస్ ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఇక్కడ ఏబీ స్క్వేరా కాదు, ఏసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్, ఏసీ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. సో ఏడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అన్నాం. సో రెండు ఏడి స్క్వేర్కే ఈక్వల్ కాబట్టి రెండు ఈక్వల్ చేసేసినాం ఈక్వేషన్స్. ఇగో ఇది ఇది రెండు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్గా తీసుకున్నాం. ఎక్స్పాన్షన్ రాసి సింప్లిఫై చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్డి బై 2h ప్లస్ డిగా వచ్చింది. కొంచెం పెద్ద క్వశ్చన్ లాగా ఉంది. ఇట్లాంటి క్వశ్చన్స్ అప్పుడప్పుడు అడిగి మనం టైం వేస్ట్ చేస్తున్నా అనిపిస్తుంది మనకు. కానీ ఎగ్జామినర్ యొక్క ఉద్దేశం మనం టైం వేస్ట్ చేయడం కాదు, మనం ఏ క్వశ్చన్ చూజ్ చేసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంటే. ఇది టీజీటీ స్థాయిలో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. టీజీటీ స్థాయిలో 19th క్వశ్చన్. ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబీసీ బీసీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ ఏ, ఏసీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ బి, AB is equal to small c, CD is perpendicular to AB. If area of triangle ABC is equal to A, then CD is equal to what? So మనకి ఈ వాల్యూస్లో మనకు కావాలి సొల్యూషన్. దానికంటే ముందు మనకు పటం ఒకటి ఇంపార్టెంట్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఒకటి డ్రా చేస్తున్నాం. ఫస్ట్ రైట్ యాంగిల్ వర్టెక్స్ ఈజ్ వేర్ సార్? right angle vertex is at C, and this is A and this is B. CD is drawn as perpendicular on AB. BC is given as small a, AC is given as small b, AB is given as small c. So area of triangle ABC is equal to half. ఇప్పుడు ఇది బేస్గా తీసుకొని చేసేయండి. ఏబీ ఇంటూ ఇది హైట్ అవుతుందండి సిడి. మనకు సిడి అడిగింది కాబట్టి దాన్ని మనం మ్యాక్సిమంగా దాన్ని హైట్గా తీసుకునే ప్రయత్నం చేసినాం. ఇవి తీసుకుని కూడా చేయొచ్చు, కానీ మనకు అలా ఆప్షన్ లేదు కదా. అందుకే ఏ ఆప్షన్ అయితే కనిపిస్తుందో అది సాధన దిశగా పోయే ప్రయత్నం చేయాలి. సో ఏబీసీ ట్రయాంగిల్ ఏరియా ఏమని ఇచ్చిండండి? ఏగా ఇచ్చిండు, హాఫ్. ఏబీ యొక్క విలువ ఎంత ఇచ్చిండండి? సిగా ఇచ్చిండు, స్మాల్ సి ఇంటూ సిడి. సో సిడి ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఏ బై స్మాల్ సి అవుతుంది. దిస్ ఈజ్ ద సొల్యూషన్. ఇది కూడా కొద్దిగా జాగ్రత్త విందాం. 20th క్వశ్చన్. ద సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఏబిసి, the sides of a triangle are 30, 70 and 80 units. If an altitude is dropped upon the side of length 80 units, the larger segment cut off on this side is what? క్వశ్చన్ అర్థమైందో లేదో ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా ఫిగర్ వేసుకున్న తర్వాత క్వశ్చన్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. దిస్ ఈజ్ ద ట్రయాంగిల్. One is 30 centimeters, one is 70 centimeters, one is 80 centimeters. ఇక్కడ one altitude is dropped on longer side. దీనిపైన ఒక ఆల్టిట్యూడ్ డ్రా చేయబడింది ఇక్కడికి. ఓకేనా? దీనికి ఒక పేరు అయితే పెట్టేసుకుందాం, ఏబిసి అని, ఇది డి అని కాసేపు మనకు అర్థం కావడం కొరకు. ఇప్పుడు దీనిపైకి డ్రా చేయబడింది. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇట్లా డ్రా చేయబడితే ఇది 2 ముక్కలైంది కదా. దీంట్లో లాంగర్ సెగ్మెంట్ ఎంత ఉంటుంది ఈ 2 ముక్కల్లో అనే క్వశ్చన్. దీని లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఈ వాల్యూస్ తెలియవు, ఇది ఎంతో తెలియదు, దీని హైట్ కాబట్టి హెచ్ అందాం. ఈ 2 పీసులు ఒకటి ఏ అందాం, ఒకటి బి అందాం. ఇప్పుడు మన ఏ వాల్యూ పెద్దగా ఉంటుందా, బి వాల్యూ పెద్దగా ఉంటుందా అనేది మనకు కావాలి. ఉంటే ఎంత ఉంటుంది అనేది కూడా కావాలి. సో వి నో ద పైథాగరస్ థీరం. వీ కెన్ అప్లై ఇన్ బోత్ ట్రయాంగిల్స్ ద పైథాగరస్ థీరం. ఇన్ ట్రయాంగిల్ ADB,
in triangle ADB, 30 square is equals to h square plus a square. So 900 is equals to h square plus a square. రైట్. ఇంకొకటి కూడా చూద్దాం అట్లే. సేమ్ in another right angle triangle, in triangle ADC, 70 square is equal to h square plus b square. 70 square is equal to h square plus b square. So 4900 is equal to h square plus b square. దీని ఈక్వేషన్ 1 అనండి, దీని ఈక్వేషన్ 2 అనండి. డూ ఈక్వేషన్ 2 మైనస్ 1, 2లోంచి ఈక్వేషన్ 1 సబ్ట్రాక్ట్ చేద్దామండి. 4900 is equal to h square plus b square, 900 is equal to h square plus a square. రెండు సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. మైనస్ మైనస్ మైనస్, ఈ రెండు క్యాన్సల్. 4000 is equal to b square minus a square. b plus a into b minus a is equal to 4000. కానీ మన ప్రాబ్లంలో మనము a ప్లస్ b ఈజ్ ఈక్వల్ టు 80గా తీసుకున్నామండి. a ప్లస్ b ఎంత తీసుకున్నామండి? 80గా తీసుకున్నాం. సో a ప్లస్ b వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 80 ఇంటూ b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 4000. సో b మైనస్ a ఈజ్ ఈక్వల్ టు 4000 by 80. So b minus a is equal to 0 0 cut 8 1 8 5 50 వచ్చిందండి. మరి b ప్లస్ a ఎంత ఉందండి? 80గా ఉంది. రెండు యాడ్ చేస్తే 2b is equal to 130. b is equal to 130 by 2, 2 1 265. సో 65 కనుక b అయితే ఇంకోటి ఎంత ఉండాలండి? a ఈజ్ ఈక్వల్ టు 80 మైనస్ 65, a ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. సారీ, నాట్ డిగ్రీస్, 15 అవుతుంది. సో ఇది బిగ్గర్ సైడ్ కావాలి, బిగ్గర్ సెగ్మెంట్ కావాలి. ఆప్షన్ ఈజ్ 4 ఈజ్ రైట్. సో వన్ మోర్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, triangle ABC is a right angle triangle and right angle at C, and P is the length of the perpendicular from C to AB. If BC is equal to A, AC is equal to B, AB is equal to small c, then which one is the right one? ఇది ఇచ్చినటువంటి ప్రాబ్లం. సో మళ్ళీ ఒకసారి దీన్ని మన అర్థమయ్యే భాష మనకు ఒకసారి క్వశ్చన్ జాగ్రత్తగా నేర్చుకుందాం. ఇది ఏసిబి రైట్ యాంగిల్ రెడ్ సి అని ఇచ్చింది కాబట్టి ఇక్కడ సి వేసేసిన. సి నుండి ఏబిపై గీసినటువంటి పర్పెండిక్యులర్ ఏదైతే ఉందో అది సిడి. దీని లెంత్ ఎంత ఇచ్చిందండి? పిగా ఇచ్చిండు. ఇక బీసీ సైడ్ లెంత్ ఈజ్ గివెన్ యాజ్ స్మాల్ ఏ అండ్ దిస్ ఈజ్ స్మాల్ బి అండ్ దిస్ ఈజ్ స్మాల్ సి. ఇప్పుడు ఈ వీటిలో ఏది కరెక్టు అనే ఆప్షన్ ఒకటి ఇచ్చిందండి. దీంట్లో మనకు ఇంకొక అడ్వాన్స్ ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది, మనం అది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం ఇక్కడే. ఏంటి సార్ అంటే అది, ఫర్ సపోజ్ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే ఆఫ్ బేస్ ఇంటూ హైట్, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు. మరి ఇక్కడికి వచ్చేసి ఒకవేళ దీన్ని మనం బేస్గా తీసుకుంటే, ఇది హైట్ అవుతుంది కదా, అప్పుడు దాని ఏరియా ఎంత కావాలండి? ఆఫ్ బేస్ ఇంటూ హైట్. ఆఫ్ గెట్ క్యాన్సల్, ఏబి ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఇది కరెక్ట్ ఆప్షన్. ఒక్కొక్కసారి ఇంకో కొద్దిగా అడ్వాన్స్గా ఎట్లా అడుగుతున్నాడు సార్ ఈ క్వశ్చన్ అంటే, we can write AB by C is equal to P, and reversely 1 by P is equal to C by AB. Squaring both sides, 1 by P square is equal to C square by A square B square. 1 by P square is equal to C square అంటే పైథాగరస్ థియరం ప్రకారం A square plus B square by A square B square అని రాయొచ్చు. సో 1 by P square is equal to A square by A square B square
ప్లస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బీ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సర్. సో 1/b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/b స్క్వేర్ ప్లస్ 1/a స్క్వేర్. ఇది ఒక సొల్యూషన్. ఈ విధంగా ఇక్కడి వరకు కూడా మనకు ఒక్కొక్కసారి అడిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వశ్చన్, పిఏ అండ్ క్యూబీ అండ్ ఆర్సి ఆర్ ఈచ్ పర్పెండిక్యులర్ టు ఏసీ. ప్రతిదీ కూడా ఏసీ పైకి పర్పెండిక్యులర్గా డ్రా చేయబడ్డాయంట. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ. ఈ క్రింది వాటిలో ఏది సత్యమైంది, ఏది సరైంది అనే క్వశ్చన్ అడిగాడు. సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఒక్కసారి ఇక్కడ సిక్యూబి ఇన్ ట్రయాంగిల్ సిక్యూబి, ఇక్కడ రైట్ యాంగిల్ ఉంది. అండ్ ఇన్ ట్రయాంగిల్ సిపిఏ రెండు కంపేర్ చేస్తున్నాం ఒకసారి మనం. యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. రెండు కూడా 90 degreesకి సమానం. యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ సి, ఇది కామన్ వర్టెక్స్ అవుతుంది. అప్పుడు దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ దెర్ఫోర్ ట్రయాంగిల్ సిక్యూబి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ సిపిఏ. ఇప్పుడు ట్రయాంగిల్స్ ఎప్పుడైతే మనం సిమిలర్ అని అంటున్నామో వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ రేషియోస్ అయితే ఈక్వల్ కావాలి. అంటే బీసీ లేదా సిబి, మనకు అదే రితంలో రాద్దామంటే దీన్ని సిబి అని రాసేయండి. సిబి బై సిఏ, సిబి బై సిఏ ఈజ్ ఈక్వల్ టు క్యూబీ బై పిఏ. సిబి బై సిఏ ఈజ్ ఈక్వల్ టు y by x. లెట్ ఈక్వేషన్ నెంబర్ 1. ఇప్పుడు ఇంకో ట్రయాంగిల్ ఒకసారి ఇటు చెక్ చేద్దాం ఒకసారి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిక్యూ అండ్ ఇన్ ట్రయాంగిల్ ఏసిఆర్, again the angle B is equal to angle C is equal to 90 degrees. Angle A is the common angle. So triangle ABQ is similar to triangle ACR. మరి అదే రేషియో మళ్ళీ ఈక్వల్ చేయాలంటే AB by AC is equal to BQ by CR. AB by AC is equal to BQ Y by Z. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. రెండు ఈక్వేషన్స్ను యాడ్ చేయండి. ఈక్వేషన్ 1 ప్లస్ 2. CB by CA or AC plus AB by AC is equal to y by x plus y by z. ఇక్కడ AC కామన్ తీసేస్తే CB ప్లస్ AB ఈజ్ ఈక్వల్ టు y కామన్ తీసుకోండి 1/x ప్లస్ 1/z. CB ప్లస్ AB అనేది మళ్ళీ ACకి సమానం కాబట్టి AC by AC is equal to y into 1/x plus 1/z. 1 is equal to y into 1/x plus 1/z. So 1/y is equal to 1/x plus 1/z. This is the solution. 1/y is equal to 1/x plus 1/z. So 1/y is equal to 1/x plus 1/z. ఇది ఆప్షనే తప్పు అడ్డటుంది ఇక్కడ. One by y is equal to 1/x plus 1/z. This is the right option. ఈ విధంగా క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ట్రయాంగిల్స్ పైన మనకు రెగ్యులర్గా వచ్చేటటువంటి క్వశ్చన్స్ అండి.